చేయకండి సార్. నేను డిబేట్ చేయడమే సార్. మీరే చేస్తున్నారు. డిబేట్ చేయడమే సార్. మీరే చేస్తున్నారు. చూస్తున్నారు ప్రజలు. మీరే చేస్తున్నారు. ఆయన ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడుతూ అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉపేక్షించం అనే మాట మాట్లాడిండు. ఉపేక్షించమని ఎవరిని భయపెట్టిస్తున్నట్టు? భయపెట్టడం కాకపోతే ఉపేక్షించమనే మాట ఏంటిది? ప్రజలు చూస్తున్నారు కదా అవతల. దయచేసి నా వాదన కూడా సమానంగా చూపించండి అధ్యక్ష. తమరికి నేను రిక్వెస్ట్, తమరికి నా అభ్యర్థన, మేము మాట్లాడినవి కూడా ప్రజలకు చూపించండి, వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి. ప్రజలు చూస్తున్నారు. వీరు మాట్లాడిన దానికి, వెంకరెడ్డి గారు మాట్లాడిన దానికి. అధ్యక్ష, నా పైన ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. వాళ్ళే అధ్యక్ష 3 పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు, మంత్రి. అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాల కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా. వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైనా ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి మొత్తాన్ని కలిసి తొలగించండి. నేను చెప్తాను దయచేసి, ఇది మంచి పద్ధతి కాదు. అధ్యక్ష, నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా అన్ని కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూపిస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు నడుపుకున్నాడు అంత ఆవేశంగా ఉరుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టే, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు, మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు ఆ సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు. మా నాయకుడు హరిశ్చంద్రుడే. దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టని మాట్లాడతాం. కానీ ఈరోజు డిమాండ్ సంబంధించింది మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. మరొకసారి గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదామంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం, దానిపైన కూడా చర్చ చేద్దాం. కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి. వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడదాం అంటే మాట్లాడదాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రసంగాలు వద్దు, సబ్జెక్టు మాట్లాడండి ప్లీజ్. సార్ డిబేట్ కాకండి, దయచేసి డిబేట్ కాకండి. సార్, అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండం పెట్టి చెప్తాను మీకు. నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడైనా డిబేట్ అయిందా? ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డిబేట్ చేసిండా? నేను డిబేట్ చేసినా? చూపించండి ప్రజలకు మొత్తం. నాది చూపించండి, ఆయన ఆవేశాన్ని చూపించండి, ఆయనకు తోడుగా తందానన్న ఈయన మాటను చూపించండి. మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకని చెప్తా ఉన్నా. నేను తమకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష.